ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను కంటత వాక్యాలు చెప్పబోచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-27 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకడు ప్రేమించవలనంటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు. దాసుడు తన యజమాని చేయుదాన్ని ఎరుగడు గనక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. ఎందుకనగా నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనక నా నామము నిమిత్తం వీటన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడని చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్ణయహేతుకంగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇత్తురు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-22 వచనాలు.
ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-12 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలన గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వత్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎవడును వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఎట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటిగా ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమైన వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను కంఠత వాక్యాలు చెప్పబోచున్నాను. 1 యోహాను రాసిన పత్రిక 1-10 వచనాలు. జీవవాక్యమును గురించినది. ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచెదమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేనిని తాకి చూచెను, దాన్ని మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను తెలియజేయుచున్నాము. మేము ఆయన వలన విని ప్రకటించే వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-13 వచనాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును కనకనలాడు తాళమున యందును, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయో జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను,
ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడటకు నా శరీరం అప్పగించినను. ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరిగి ఉన్నాము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడని పిల్లవాని శిష్టలు మానివేసి తిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాను, అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. థ్యాంక్ యూ జీసస్.